హాయ్ ఫ్రెండ్స్, మేమున్న ప్లేస్లో పార్క్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. ఇక్కడ పార్క్లో అసలు చాలా బాగుంది. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇదైతే మా ఇంటి పక్కన ఉన్న పార్క్ అనమాట. సరదాగా ఈవినింగ్ టైం వాకింగ్ చేసుకోవడానికి చాలా బాగుంది. ఇంకా ఈవినింగు ఇప్పుడు ఈ మధ్యన కొంచెం శీతాకాలము చల్లగా ఉండటం వల్ల మంచి ఎక్కువ కురుస్తుంది కదా. సో పార్క్ కూడా ఏంటంటే 6 కల్లా క్లోజ్ అయితే చేసేస్తున్నారు. ఇంక పిల్లలతోటి ఆడుకోవడానికి పిల్లల్ని కొద్దిసేపు తీసుకెళ్ళి బయట ఆడిపించుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు ఉన్నట్టయితే చక్కగా ఆడిపించుకోవడానికి చాలా అయితే ఉయ్యాళ్ళు ఇంకా అవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట పిల్లలు ఆడిపించుకోవడానికి. ఇవన్నీ కూడా చాలా బాగుంది పార్క్ అయితే. ఎంతైనా సరే ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళ ఇవి పార్కులు అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తారు కదా. నాకు కూడా చాలా బాగా అనిపించింది అనమాట చూడగానే. ఎంత నీట్గా ఉంచారంటే చాలా బాగుందండి. ఎక్కడ కూడా చిన్న డస్ట్ అంటే రఫ్ పేపర్స్ పిల్లలు పడేయడము, లేకపోతే కొంచెం ఆ పువ్వులు తుంచేసి కింద పడేయడము ఇలా చేస్తూ ఉంటారు కదా. అట్లా ఏం లేకుండా పార్కులు అయితే చాలా నీట్గా ఉంది. అందరూ కూడా పేరెంట్స్ వాళ్ళ పిల్లలను తీసుకొచ్చుకొని చక్కగా ఆడిపించుకుంటున్నారు. తర్వాత అయితే నాకైతే చూడడానికి చాలా బాగుందనిపించింది. కొంచెం మనం ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కూడా ఉందండి ఇక్కడ. పక్కన అంతా కూడా మనకి మళ్ళీ వీటిలో ఏంటంటే ప్యారెట్స్ ఇంకా ఫిషెస్ ఎక్వేరియం అంటారు కదా, అట్లాగా ఒక కొలన్ లాగా చేసేసి దాంట్లో చేపలు అవన్నీ అయితే పెంచుతున్నారు. అసలు చాలా మంచిగా అనిపించింది చూడగానే. అసలు నేను ఇలా ప్రైవేటుగా ఉన్న పార్క్ అయితే ఇదేనమాట చూడడము. ఇంతకుముందు ఎప్పుడు కూడా మనకంత ఏదైతే లేదనమాట. ఎందుకంటే మేము మా చిన్నప్పుడు పార్కులు ఇవన్నీ ఆడుకునేవి చూడగానే నా చిన్నతనం అయితే గుర్తొచ్చేసింది. స్కూల్ నుంచి రాగానే వస్తూ మాకు మా ఇంటి పక్కనే మా కాలనీలోనే పార్క్ అయితే ఉంటుంది. బ్యాగ్స్ అన్నీ అక్కడ పెట్టేసేసి ముందు ఆడుకొని అప్పుడు ఇంటికి వెళ్ళేవాళ్ళం అనమాట. అవన్నీ గుర్తొచ్చేసి ఇవన్నీ చూడగానే నా చిన్నతనం మెమరీస్ అయితే చాలా బాగా గుర్తొచ్చాయి. చాలా హ్యాపీ అయితే అనిపించింది. ఇంక మేమైతే ఇక్కడికి వెళ్ళి ఒక 4 months అట్లా అవుతుందండి. ఈ 4 monthsలో ఇదేనమాట ఫస్ట్ టైం నేను ఆ పార్క్కి వెళ్ళడము. చూడగానే బయట నుంచి చూశాను కానీ లోపలికి వెళ్ళలేదు. తీరా చూస్తే అసలు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఆ ట్రీస్ అయితే కట్ చేయడం కానీ అంతా కూడా చాలా బాగా కట్ చేశారు. చాలా బాగుంది చూడడానికి. ఇది ఇంకా పార్క్ అంతా కూడా చాలా పెద్దదండి. మామూలుగా అయితే మనకి కొంచెమే అట్లా అనిపిస్తుంది కదా, కానీ వీళ్ళ క్వార్టర్స్ అయితే ఆపోజిట్ ఉంటాయి అన్నమాట. వాళ్ళది అనమాట. పార్క్ అంతా కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు. చూడడానికి చాలా బాగుంది. పిల్లలతోటి చాలా సరదాగా అనిపించింది అనమాట. పక్కన అందరూ కూడా చాలామంది వచ్చి పిల్లల్ని ఆడిపించుకుంటున్నారు. ఆ రోజు సండే అవ్వడం వల్ల ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. నేనేంటంటే కొంచెం లేట్గా వెళ్ళాను. వాకింగ్ చేసుకుంటూ వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిందనమాట. వాకింగ్ చేయడానికి బాగుంది కదా అని చెప్పి ఇంకా రోజు బయట చేసేవాళ్ళు అట్లనే ఈరోజు పార్కులోకి వెళ్దాం కదా అని చెప్పి పార్కులో వాకింగ్ అయితే చేస్తున్నాము. చూడడానికి చాలా బాగుంది. చాలా నీట్గా అయితే ఉంచారండి. ఎంతైనా ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళ పార్క్స్ అయితే చాలా బాగుంటాయి కదా. నాకు అదే అనిపించింది అనమాట. ఎంతైనా సరే మెయింటెనెన్స్ అనేది వాళ్ళయ్యే చాలా బాగుంటాయి అనిపించింది అనమాట నాకు చూడగానే. ఇంక తర్వాత ఇక్కడ వచ్చేసి ర్యాబిట్ అవి కూడా చూపిస్తాను. నాకైతే వాటికి మేత అలా పెడుతుంటే నాకు భలే సరదాగా అనిపించింది. ఇవన్నీ గులాబీ మొక్కలు అయితే కలర్స్గా వేశారండి. ఇంకా కొన్ని రోజులు పోతే కొంచెం పెద్దవి అవుతాయి అన్నమాట. బర్డ్స్ అయితే రకరకాల బర్డ్స్ అయితే ఉన్నాయండి. బర్డ్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. చూసారు కదా, ఇవి మనకి దీంట్లో నుంచి చూపిస్తున్నంత క్లియర్గా కనిపించట్లేదు కానీ రియల్గా అయితే చాలా బాగున్నాయి. ఇంకా ప్యారెట్స్, ఇంకా కుందేళ్ళు, ర్యాబిట్స్ అవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. చూసారు కదా, ఇట్లాగా వీళ్ళు ఏంటంటే కొంచెం కవర్లా వేసేసారు. ర్యాబిట్కి ఫుడ్ అయితే పెడుతుంటే భలే తింటుందండి. చాలా క్యూట్గా అనిపించింది నాకైతే. చాలా సరదా పెడుతుంటే దగ్గరికి వచ్చేసి తింటుంది. చాలా క్యూట్గా అనిపించింది అనమాట. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ మధ్య రెగ్యులర్గా వీడియోస్ అయితే పెట్టట్లేదు కదా, ఇంకా ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. ఇంకా టెంపుల్స్కి అయితే వెళ్ళానమాట. అక్కడ వీడియోస్ ఇవన్నీ కూడా ఇంకా మీకు అయితే షేర్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. తప్పకుండా సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.